వాట్సాప్లో కొత్త అప్డేట్ వచ్చింది. అది మీకు వచ్చిందా? వెంటనే వీడియోని లైక్ చేసి చివరి వరకు చూడండి. అప్పుడు మాత్రం మీకు అర్థమవుతుంది. వాట్సాప్ ఓపెన్ చేసిన తర్వాత కాంటాక్ట్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే మన యొక్క మొబైల్ నెంబర్ ఏ విధంగా సేవ్ అయి ఉంటుందో అది వచ్చి పక్కన యూ అని వస్తుంది. మెసేజ్ యువర్ సెల్ఫ్ అని అయితే వస్తుంది. నిజానికి మెసేజ్ యువర్ సెల్ఫ్ అనేది మనకు ఎందుకు ఉపయోగపడుతుంది? నిజానికి మనం ఏదైనా సరే ఇందులో హాయ్ మెసేజ్ పెట్టినా సంథింగ్ ఏదైనా మెసేజ్ పెట్టినా సరే ఆటోమేటిక్గా బ్లూ టిక్ అయితే వస్తుంది. ఎందుకంటే మీ ఏదైతే మెసేజ్ ఉంటుందో అది మీకే పంపిస్తుందని అర్థం అనమాట. ఇది ఎందుకు ఉపయోగపడుతుందంటే ఏదైనా సరే ఇంపార్టెంట్ లింక్ వచ్చినా ఫోటో వచ్చినా మనం ఏం చేస్తూ ఉంటాం, ఎవరో ఒక మన ఫ్రెండ్కి పంపించి దాన్ని సేవ్ చేసుకున్న విధంగా మనం ఉంచుకుంటాం. సో బట్ అలా అవసరం లేదు. ఇక మీద నుంచి యువర్ సెల్ఫ్ అని చెప్పి వస్తుంది అనమాట. అంటే మన మెసేజ్ పర్సనల్గా ఏవైతే ఉంటాయో వాటిని మనం వాట్సాప్లో పంపించుకోవచ్చు. అంటే ఎవరికైతే క్లోన్ వాట్సాప్స్ ఇలాంటివి ఉండవో సింగిల్ వాట్సాప్ ఎవరైతే యూజ్ చేస్తూ ఉంటారో వాళ్ళకి ఇది చాలా బాగా అయితే ఉపయోగపడుతుంది అనమాట. ఫర్ సపోజ్ మీరు చూసుకోవచ్చు, వాట్సాప్ ఓపెన్ చేసిన తర్వాత మీరు అనేది పిన్ అయితే చేశాను కదా, ఈ పిన్ చేసినప్పుడు దీంట్లోనైతే ఆధార్ కార్డ్ కూడా అయితే అప్లోడ్ అయితే చేశాను. సో ఆధార్ కార్డ్ కానీ మన పాన్ కార్డ్ కానీ సంథింగ్ ఏదైనా ఇంపార్టెంట్ ఫాస్ట్గా ఓపెన్ అయిపోవాలి అనే డాక్యుమెంట్స్ అయితే ఉంటాయి, వాటి పేరు ఇచ్చితే ఇక మనం సెట్ చేసిన డాక్యుమెంట్స్ సెట్ చేసి వెంటనే విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో అది ఏదైనా సరే ఒక ఐడి అయినా పాస్వర్డ్ అయినా సంథింగ్ ఏదైనా ఫోటో అయినా సరే ఇంపార్టెంట్ లింక్ అయినా సరే మనం ఈ విధంగా మెసేజ్ యువర్ సెల్ఫ్లో సేవ్ అయితే చేసుకోవచ్చు.